గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఇక్కడ ఈరోజు మన యొక్క వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గతంలో తెలంగాణ అభ్యర్థులకి అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి గతంలో నిర్వహించిన పోటీ పరీక్షల నిమిత్తం పలుమార్లుగా ఎంసీక్యూస్ రూపంలో పాఠ్యాంశాన్ని బోధిస్తూ వచ్చాం. ఇక ఇటీవల కాలంలో మన తెలంగాణ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సోషల్ కంటెంట్ కోర్స్ డిఎస్సి కోసం, దాంతోపాటుగా తెలంగాణ వారికి కూడా సెప్టెంబర్ 1 నుంచి సోషల్ కంటెంట్ కోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి. అందులో మన యొక్క మిత్రుల యొక్క సహాయంతో, మిత్రుల యొక్క పరిణితితోటి ఏర్పాటు చేసినటువంటి యొక్క ఎకానమీ సబ్జెక్ట్ దృష్ట్యా, అంటే సోషల్ కంటెంట్లో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, దాంతోపాటు ఎకానమీ దృష్ట్యా ఎకానమీ పైన ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్నటువంటి అంశాలను కొంతవరకు పరిచయం చేస్తూ మన యొక్క ఎంసీక్యూస్ రూపంలో ఈ యొక్క ప్రతిపాదన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి మిత్రమా. మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. మనకి సలీం సార్ అని చెప్పేసి కర్నూలు డిస్టిక్ సార్ సుమారుగా ఒక 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. సార్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని మనం పరిగణలో తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. లైవ్లోకి వచ్చే మిత్రులందరూ కూడా ఒక చిన్న లైవ్ చేయండి. దాంతోపాటుగా మీకు తెలిసిన గ్రూప్లో ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. సో ఇక్కడ ప్రశ్నలతోటి కంప్లీట్గా పాఠ్యాంశాన్ని కవర్ చేసుకుంటూ రెగ్యులర్గా మనకి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ సార్ వాళ్ళతో పాటుగా వెంకట్ సార్ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. సో అలా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ యొక్క పాఠ్యాంశం దృష్ట్యా ప్రశ్నల యొక్క సరళి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. రైట్ మిత్రమా? ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల వరకు ఉపయుక్తమైన విధంగా ఉంటుంది. ఇది గమనించే ప్రయత్నం మిత్రమా ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. రైట్ సార్? ఎస్. ఇస్ ఇట్ క్లియర్? సో కొంచెం మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి సార్. రైట్ సార్. వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి మిత్రమా. వాయిస్ ఈజ్ క్లియర్? రైట్ సార్. ఇక్కడ నేను టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తుంది ఇక్కడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో వీడియో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ ఉందా దీని మీద క్లిక్ చేయండి. ఓకే, అంత మించి ఏం లేదు. నేను వస్తాను. ఓకే. రైట్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఈజ్ సలీం బాషా, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామీ ఫ్రమ్ కర్నూల్. ఇక్కడ మనము వెంకట్ సార్ యాప్ ద్వారా ఈరోజు ఏపీ, తెలంగాణ స్టేట్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎకనామీ సబ్జెక్ట్ పైన మనకు ఇచ్చినటువంటి ఎకనామిక్స్ టాపిక్స్ పైన ఏ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనే అంశం పైన మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అవి ఏమిటని ఇక్కడ చూద్దామా ఒకసారి మిత్రమా. ఓకే, అందులో తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకు భారతీయ వ్యాపారస్తులకు మరియు యూరోప్ వ్యాపారస్తులకు అంతర్జాతీయ వ్యాపారంలో మధ్యవర్తులుగా కొనసాగిన వారు ఎవరు? భారతీయ వ్యాపారస్తులకు, యూరోప్ వ్యాపారస్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మధ్యవర్తులుగా కొనసాగిన వారు ఎవరని ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సార్. క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే భారతీయ వస్తువుల గురించి, భారతీయ వస్తువులను యూరోప్ వర్తకులు డైరెక్ట్గా సేకరించుకునేవారు కాదు, కానీ ఎవరి ద్వారా భారతీయ వస్తువులను, వస్త్రాల గురించి యూరోప్ వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించుకున్న వాళ్ళు అనేది మనకు కావాలి. అంటే భారతీయ వ్యాపారస్తుల నుండి డైరెక్ట్గా యూరోప్ వ్యాపారస్తులు వస్తువులను సేకరణ చేసేవారు కాదు. మళ్ళీ ఎవరి నుండి వ్యాపారస్తులు అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వ్యాపారులకు మధ్యవర్తులుగా కొనసాగిన వ్యాపారస్తులు ఎవరని మనకు కావాలి. ఇందులో ఆఫ్రికన్సా, అరబ్బులా, చైనులా, లేకుంటే పై వారందరా? ఎవరు మనకి ఇక్కడ మీడియేటర్లుగా కొనసాగడం జరిగింది? ఎవరు కొనసాగారు సార్ మీడియేటర్స్గా? ఇక్కడ కొనసాగిన వాళ్ళు ఎవరు కొనసాగడం జరిగినది మనకు కావాలి. అంటే భారతీయ వర్తకులకు, యూరోప్ వర్తకులకు మీడియేటర్గా కొనసాగినటువంటి వ్యక్తులు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఆప్షన్లో ఎవరు వస్తారంటే అరబ్బులు కొనసాగడం జరిగింది సార్. మీడియేటర్లుగా ఎవరు కొనసాగారంటే అరబ్బులు కొనసాగారు. అరబ్బులు ఏ విధంగా అంటే తీసుకుంటే ఆనాడు అనగా మన దేశానికి సముద్ర మార్గం కనుగొనక ముందు ఈ యొక్క యూరోప్ వ్యాపారస్తులు ఎక్కువ మోతాదులో అరబ్బుల నుండి వస్తువులను సేకరించుకొని తీసుకొని వెళ్ళేవారు. ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే
ఎస్పెషల్లీ తీసుకుంటే ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరిగిన తర్వాత జరగక ముందు అంతా కూడా తీసుకో. కాన్స్టాంటినోపుల్ నగర ఆక్రమణ ఎప్పుడు జరిగింది మనకు తీసుకున్నప్పుడు 1453లో జరగడం జరిగింది సార్. 1453లో జరగడం జరిగింది. కాబట్టి అంతకు ముందంతా కూడా యూరోప్ వ్యాపారస్తులు ఎక్కడి నుంచి అరబ్బుల నుండి సేకరించుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ వన్, అదేవిధంగా బజార్స్ అనే మార్కెట్స్ ఈ క్రింది వాన్లో ఏ సామ్రాజ్యములో ఉన్నట్టు ఫ్రెంచి యాత్రికుడైనటువంటి డోమింగ్ ఫేజ్ అనేవాడు వివరించడం జరిగినది. ఎవరెక్క ఏ సామ్రాజ్యంలో బజార్స్ అనేవంటి మార్కెట్లు ఉన్నట్టు ఫ్రెంచి యాత్రికుడైనటువంటి డోమింగ్ ఫేజ్ అనేవాడు వివరించడం జరిగిందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో తీసుకుంటే మొఘల్ సామ్రాజ్యంలో వంటి స్థానిక మార్కెట్ల, విజయనగర రాజుల స్థానంలోని స్థానిక మార్కెట్ల, నిజాం సంస్థానంలో స్థానిక మార్కెట్ల, లేకుంటే మైసూర్ సామ్రాజ్యంలోని స్థానిక మార్కెట్ల, ఏ సామ్రాజ్యంలోని మార్కెట్లను ఇక్కడ బజార్స్ అని వర్ణించడం జరిగింది. డోమింగ్ ఫేజ్ అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఎవరు సార్? విజయనగర సామ్రాజ్యంలో వంటి స్థానిక మార్కెట్లను బజార్స్ అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే డోమింగ్ ఫేజ్. ఈ డోమింగ్ ఫేజ్ అనేవాడు ఎవరి ఆస్థానాన్ని సందర్శించడం జరిగిందంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. ఎవరికి సార్? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానాన్ని సందర్శించడం జరిగినది. ఓకే సార్. నెక్స్ట్ వన్, మళ్ళీ ఈ క్రింది వాన్లో సరైన వాక్యమును గుర్తించుము. అనగా మన ఇంటి వీధి పరిసరాల్లో ఉన్న దుకాణాలను ఏమని పిలుస్తున్నారంటే పొరుగు మార్కెట్లు అంటారంట. మన ఇంటి వీధి పరిసరాలు ఉన్న దుకాణాలు పొరుగు మార్కెట్లు అంటారు. ఓకే, చూద్దాం. భారతదేశంలో తొలిసారిగా రైతు బజార్ అనే వ్యవస్థను అమలుపరిచినటువంటి తొలి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఉంది. చూద్దాం సార్ ఈ వాక్యం. 2 వాక్యాలు ఇచ్చారు. ఈ 2 వాక్యాల్లో ఏ వాక్యం సరైన వాక్యం అనేది మనకి ఇక్కడ తెలియజేయాలి. అంటే మన ఇంటి వీధి పరిసరాల్లో ఉన్న దుకాణాలను పొరుగు మార్కెట్లు అంటారు. కరెక్టేనా ఈ వాక్యం? చూద్దాం. అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా రైతు బజార్ అనే వ్యవస్థను అమలుపరిచినటువంటి తొలి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఈ వాక్యము కరెక్టేనా అనేది మనకు కావాలి. ఇందులో ఆప్షన్లో ఏ మరియు బి మరియు డి ఏ సరైన వాక్యం, బి సరికాని వాక్యం. మళ్ళీ ఇందులో సరైన వాక్యం ఏది అనేది మనకు కావాలి సార్. ఏది సార్ ఇందులో సరైన వాక్యం తీసుకున్నప్పుడు ఈ క్రింది వాన్లో సరైన వాక్యమును గుర్తించు. మన ఇంటి వీధి పరిసరాల్లో ఉన్న దుకాణాలు పొరుగు మార్కెట్లు అంటారు. ఇది కరెక్ట్ వాక్యం, అవునా కదా? మన ఇంటి సమీపంలో కానీ, మన ఇంటికి పొరుగున కానీ, మన ఇంటి యొక్క వీధి చివరిలో కానీ ఉన్న దుకాణాలను పొరుగు మార్కెట్లు అని సంబోధిస్తారు. పొరుగు మార్కెట్లు. కాబట్టి ఈ వాక్యం కరెక్ట్. మళ్ళీ భారతదేశంలో తొలిసారిగా రైతు బజార్ వ్యవస్థను అమలుపరిచినటువంటి తొలి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఈ వాక్యం కూడా కరెక్టు. అంటే ఇక్కడ మనం ఏది తీసుకోవాలి? ఆన్సర్ తీసుకుంటే సరైన వాక్యం ఏ మరియు బి అనే వాక్యము తీసుకోవచ్చు. ఏ మరియు బి అనే వాక్యాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు సార్. నెక్స్ట్ వన్, మళ్ళీ ఈ క్రింది వాన్లో సరికాని వాక్యమును గుర్తించుము. శ్రీనగర్లో దాల సరస్సు నందు గల మార్కెట్లను బజార్స్ అంటారు. శ్రీనగర్లో దాల సరస్సు నందు గల మార్కెట్లను ఏమంటామంట? ఇక్కడ బజార్స్ అంటారంట. చూద్దాం. అదేవిధంగా తేలియాడే మార్కెట్లకు మరొక పేరు ఏమంటారంటే బజార్స్ అని పిలుస్తారంట. మళ్ళీ ఈ 2 వాక్యములు సరైనవేనా, సరికానివా? ఏ సరైనది, 6 సరికాని వాక్యం. బి ఏ మరియు ఆ 2 సరికాని వాక్యములు. సి ఏ సరికానిది మరియు 6 సరైన వాక్యము.
డి ఏ మరియు ఆర్ రెండు సరైన వాక్యములు, రెండు సరైన వాక్యములు. మళ్ళీ ఇందులో ఆప్షన్ ఏవి సార్? శ్రీనగర్లో దాల్ సరస్సు నందు గల మార్కెట్లను బజార్స్ అంటారు. బజార్స్ అని పిలుస్తారా? పిలవరు. ఏమంటాము ఇక్కడ? తేలియాడే మార్కెట్లు అని పిలుస్తాము. కాబట్టి ఈ వాక్యము తప్పు. మళ్ళీ తేలియాడే మార్కెట్లకు మరొక పేరు బజార్స్, ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు. అంటే ఇక్కడ ఏమి? ఏ మరియు ఆర్, ఏ మరియు ఆర్ రెండు కూడా సరికాని వాక్యములు. అంటే ఆప్షన్ ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ? బి ఆప్షన్. ఏ మరియు ఆర్ రెండు కూడా సరికాని వాక్యములు. శ్రీనగర్లో దారిలో ఉన్న సరస్సులను ఏమని మార్కెట్లను పిలుస్తాము? తేలియాడే మార్కెట్లను పిలుస్తాము. ఈ తేలియాడే మార్కెట్లకు మరొక పేరు ఏమని పిలుస్తాం సార్? షికారా అని పిలుస్తాము. షికారా అని సంబోధిస్తారు. నెక్స్ట్ వన్. ఓకే సార్, ఒకసారి చూడండి సార్. మనకు వెంకట్ ఆన్లైన్ యాప్ ద్వారా మనకు అందిస్తున్న అవకాశాలు ఏం చూడవచ్చు అంటే ఇక్కడ ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి మరియు టెట్కు ప్రిపేర్ అవుతుండే స్టూడెంట్స్కు గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా. ఏమిటంటే టెట్ మరియు డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ను కేవలము అందులో కూడా ఎస్పెషలీ టెస్ట్ సిరీస్ కూడా అన్నీ లేకుండా కేవలము మనకు ఉపయోగితమైనటువంటి ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ని మాత్రమే ఇక్కడ మనకు దీన్ని ఫోకస్ చేయడం జరిగింది. కేవలం అన్ని సబ్జెక్ట్ లేకుండా కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ని కేవలం ఫోకస్ చేస్తూ టెస్ట్ సిరీస్ని ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా కావాల్స్తే, ఎందుకంటే చాలా చీప్ అమౌంట్తో, అది కూడా కేవలము 599 రూపీస్తో మాత్రమే మీకు ఈ టెస్ట్ సిరీస్ను అందిస్తున్నాము. అది కూడా తీసుకుంటే అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు, ఆ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో అప్పటి వరకు ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు కంటిన్యూగా కొనసాగుతుంది. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏపీలో ఇంకా మనకు విడుదల చేయలేదని తీసుకోవచ్చు. దీన్ని నవంబర్ 3 అనౌన్స్మెంట్ అంటున్నారు. ఆ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది కేవలం 599 రూపాయలకే మీకు లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మీరు దీన్ని కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ని కూడా చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత తయారు చేయించడం జరిగినది. ప్లస్ ప్రతి ఫ్యాకల్టీ కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో దీన్ని మీకు ఏ విధంగా ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా అందించడం జరుగుతుందో అదేవిధంగా టెస్ట్ సిరీస్ని కూడా మీకు అందిస్తున్నారు ఈ యాప్ ద్వారా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ ఇతరులుగా చేరవేయండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలని వేటిని పిలుస్తాము? ఈ క్రింది వానిలో గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలని వేటిని సంబోధిస్తారు? వేటిని సంబోధిస్తారు సార్? ఈ క్రింది వానిలో గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలని వేటిని పిలుస్తారు? వేటిని పిలుస్తారు సార్? ఇక్కడ ఆప్షన్ చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, పైవన్నీ. అంటే ఈ క్రింది వానిలో గ్రామీణ నిరుద్యోగ యువతకు
ఓ వరం లాంటి పరిశ్రమలని వేటిని సంబోధిస్తారంటే కుటీర పరిశ్రమలను పిలవడం జరుగుతుంది సార్. ఏమని పిలుస్తాం సార్? కుటీర పరిశ్రమలు. ఎందుకంటే ఈ కుటీర పరిశ్రమలని మనలాంటి చదువుకోనివ్వండి నిరుద్యోగులకు అనేక మందికి స్వయం ఉపాధిని కల్పిస్తుంది. అనగా ఖాళీగా ఉండకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా మనకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న పరిశ్రమ ఏదంటే కుటీర పరిశ్రమలు. కుటీర పరిశ్రమలు ఎగ్జాంపుల్ కుండలు తయారు చేయుట కావచ్చు, అదేవిధంగా బీడీలు తయారు చేయుట, చుట్టలు తయారు చేయుట, అదేవిధంగా అగరబత్తులు తయారు చేయుట కావచ్చు, లేసులు కావచ్చు, తీవార్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఉపాధి అవకాశాలు బాగా కల్పిస్తున్నవి. ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నవి. ఓకే సార్. అంటే ఏ కుటీర పరిశ్రమలు మనకి ఇక్కడ వరం లాంటి పరిశ్రమ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, వినియోగదారుల రక్షణ చట్టానికి సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యమును ఎంపిక చేయము. క్రింది వానిలో సరైన వాక్యమును ఎంపిక చేయము. సరైన వాక్యమును గుర్తించుము. వినియోగదారుల రక్షణ చట్టానికి సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యమును గుర్తించుము అని ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. సరే, ఏమిటి? హెడ్ క్వార్టర్ ప్రధాన కేంద్రం ముంబైలో ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ 14404. జాతీయ వినియోగదారుల రక్షణ దినోత్సవం డిసెంబర్ 23. పైవన్నీ సరైనవి. మళ్ళీ ఇందులో సరైన వాక్యం ఏది? సరైన వాక్యమును ఎంపిక చేయమంటున్నాము. ఇందులో సరైన వాక్యము ప్రధాన కేంద్రం ముంబైలో ఉందా? ఇది సరికాదు. మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ 14404 కరెక్టేనా? ఇది కరెక్టే. మళ్ళీ జాతీయ వినియోగదారుల రక్షణ దినోత్సవం డిసెంబర్ 23 కాదు. పైవన్నీ సరైనవి కాదు. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేది సార్ బి. టోల్ ఫ్రీ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్. ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ప్రధాన కేంద్రం అనేది న్యూఢిల్లీలో కలదు సార్. ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. అదేవిధంగా జాతీయ వినియోగదారుల రక్షణ దినోత్సవం ఎప్పుడు సార్? డిసెంబర్ 24న కొనసాగిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 14404. నెక్స్ట్ వన్ సార్. మళ్ళీ సికారా అనే మార్కెట్లో ఈ క్రింది వానిలో ఏ ప్రాంతాల్లో అమలులో కలవో గుర్తించుము. సికారా అనేవంటి మార్కెట్లు క్రింది వానిలో ఏ ప్రాంతాల్లో కలవు అనేవి ఇక్కడ గుర్తించుమని మనకు వివరించడం జరిగింది. మళ్ళీ సికారా వంటి మార్కెట్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి మన దేశంలో అనేది జైపూర్లో ఉన్నాయా, జోధ్పూర్లో ఉన్నాయా, శ్రీనగర్లో ఉన్నాయా, అమృత్సర్లో ఉన్నాయా? సికారా అనే మార్కెట్లు ఎక్కడ కలవు? ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ శ్రీనగర్లో ఉన్నటువంటి యొక్క మార్కెట్లను సికారా అని పిలుస్తాము. ఈ సికారా మార్కెట్లను ఏమని సంబోధిస్తాము? ఇక్కడ మనము తేలియాడే మార్కెట్లు ఏమని పిలుస్తాం సార్? తేలియాడే మార్కెట్లు అని సంబోధిస్తారు. ఎక్కడ గలవు? శ్రీనగర్లో కూడా ఏ సరస్సులో ఉన్నాయి? ఇక్కడ సరస్సు పేరు కూడా తీసుకున్నప్పుడు దాల్ సరస్సు. ఏ సరస్సు సార్? దాల్ సరస్సులో కలదు. దాల్ సరస్సు నందు కలదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భౌతిక చెల్లింపులకు ఉదాహరణ గుర్తించుము. ఈ క్రింది వానిలో భౌతిక చెల్లింపులకు ఉదాహరణ అంటే భౌతిక అంటే ప్రత్యక్షంగా మన చేతి నుండి అందించేదాన్ని భౌతిక చెల్లింపు అంటాము. మళ్ళీ భౌతిక చెల్లింపులకు ఉదాహరణ ఏమి ఇచ్చారు ఇక్కడ? చెక్కులు, డీడీలు, క్యాష్, పైవన్నీ. మళ్ళా ఈ క్రింది వానిలో భౌతిక చెల్లింపులకు ఉదాహరణ అంటే పైవన్నీ సరైనవేనా? అక్కడ పైవన్నీ సరైనవా కాదా తీసుకున్నప్పుడు మళ్ళీ బై క్యాష్ అనేది మన హ్యాండ్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఇది కరెక్టే. మళ్ళీ డీడీలు ఇస్తున్నాము, చెక్కులు ఇస్తున్నాం అంటే ఆప్షన్ ఏమి ఇస్తున్నాం? ఇక్కడ పైవన్నీ సరైనవి సార్. ఏ సార్? పైవన్నీ కూడా సరైనవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకు
ప్రధానంగా తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, మన వెంకట్ సార్ వ్యాప్ ద్వారా ప్రధానంగా మనకు జాగ్రఫీ సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా మీరు ఫ్రంట్ తీసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి సంబంధించి జాగ్రఫీ సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయ రచయిత ఎవరు? ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ రిటర్న్ బై ఎవరు రచించారు సార్ ఈ పుస్తక రచయిత? పద్మజా నాయుడు, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎవరు రచించడం జరిగింది ఈ పుస్తకాన్ని? ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ రిటర్న్ బై ఎవరు సార్ రచయిత తీసుకున్నప్పుడు ఇక్కడ? పద్మజా నాయుడు కాదు, సరోజిని నాయుడు. ఎవరు సార్? కరెక్ట్ సమాధానం తీసుకుంటే సరోజిని నాయుడు. ఎవరు రచించారు? సరోజిని నాయుడు తీసుకోవచ్చు. ఎస్, ఈ క్రింది వాన్లో తేలియాడే మార్కెట్లకు మరొక పేరు ఏదో గుర్తించుము. క్రింద ఇచ్చినటువంటి వాటిలో తేలియాడే మార్కెట్లకు మరొక పేరు ఏమిటి? ఈ క్రింద ఇచ్చిన వాటిలో తేలియాడే మార్కెట్లకు మరొక పేరు ఏమిటి? ఏమని పిలుస్తారంట సార్ తేలియాడే మార్కెట్లకు మరొక పేరు? బెనారస్ అంటారా, సికారా అంటారా, బజార్స్ అంటారా, లేకుంటే షాండీల్ అని పిలుస్తారా? తేలియాడే మార్కెట్లకు మరొక పేరు ఏమిటి? క్రింది వాన్లో గుర్తించుము. ఏమంటాం సార్ ఇక్కడ? బెనారస్ అనరు, అంటే సికారా అంటారు. తేలియాడే మార్కెట్లకు మరొక పేరు సికారా. బజార్స్ కాదు, షాండిల్స్ కాదు. మళ్ళీ బజార్స్ అని ఎక్కడ పిలుస్తారు సార్? విజయనగర సామ్రాజ్యములో. ఎక్కడ సార్? విజయనగర సామ్రాజ్యములో ఉన్నటువంటి సామ్రాజ్యములో గల స్థానిక మార్కెట్లను బజార్స్ అని పిలుస్తారు. మళ్ళీ షాండిల్ అంటే ఏమి సార్? వారంతపు మార్కెట్లకే ఏమని పిలుస్తామంటే సంతలు లేదా శాండీలు అని పిలుస్తాం సార్. వారంతపు మార్కెట్లకే సంతలు లేదా శాండీలు అని సంబోధిస్తారు. సంతలు లేదా శాండీల్స్ అని సంబోధించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సార్, మళ్ళీ అన్వర్ అనవంటి పండ్ల వ్యాపారస్తుడు. అన్వర్ అనవంటి టోకు పండ్ల వ్యాపారి సోలాపూర్ అనవంటి ప్రాంతం నుండి ఏ పండ్లను సేకరించడం జరుగుతుందో క్రింది వాన్లో ఎంపిక చేయము. అన్వర్ అనవంటి టోకు పండ్ల వ్యాపారి సోలాపూర్ ప్రాంతం నుండి ఏ పండ్లను సేకరిస్తున్నాడో క్రింది వాన్లో గుర్తించుము. ఏ పండ్లను సేకరిస్తున్నా సార్? అరటియా, ద్రాక్ష, మామిడి, దానిమ్మ పండు. ఏ పండును సేకరిస్తున్నా అంటే అరటి పండు కాదు, ద్రాక్ష పండు కాదు, నెక్స్ట్ వన్ మామిడి పండు కాదు. అంటే ఏమిటి? దానిమ్మ పండును సేకరిస్తున్నాడు. అరటి పండును ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడు సార్ ఇతడు? నాందేడ్ అండ్ మహానంది. నాందేడ్ మరియు మహానంది. అదేవిధంగా ద్రాక్ష పండ్లను ఎక్కడి నుంచి సార్? బెంగళూరు మరియు అనంతపురం నుండి సేకరిస్తున్నాడు. బెంగళూరు మరియు అనంతపురం నుండి. మామిడి పండ్లను ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడు సార్ ఇతడు? ఉలువపాడు మరియు నూజివీడు నుండి సేకరిస్తున్నాడు. ఉలువపాడు, నూజివీడు. అంటే దానిమ్మ పండు ఎస్పెషల్ ఎక్కడి నుంచి సార్? సోలాపూర్ నుండి సేకరిస్తున్నాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏం తీసుకుంటాం సార్ ఇక్కడ? సోలాపూర్. నెక్స్ట్ వన్ సార్, మళ్ళా క్రింద ఇచ్చినటువంటి వాక్యములో సరికాని వాక్యమును ఎంపిక చేయము. కే అనేటువంటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు. గ్రామీణ
నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలను వేటిని పిలుస్తామంటే చేనేత పరిశ్రమలు. ఇది కరెక్టా కాదా చూద్దాం. నెక్స్ట్ వన్, విశ్వ మానవాళి అనే భావనను కలగచేస్తున్నవి పరిశ్రమలు. విశ్వ మానవాళి అనే భావనను కలగచేస్తున్నవి పరిశ్రమలు. ఈ క్రింద ఇచ్చినటువంటి వాక్యములు సరికాని వాక్యమును ఎంపిక చేయము. అనగా గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలు చేనేత పరిశ్రమలు అవునా కాదా? ఇది కాదు, ఇది సరికాదు. మళ్ళీ విశ్వ మానవాళి అనే భావనను కలగజేస్తున్నవి వచ్చేసి పరిశ్రమలు. ఇది సరైనదంటే కాదు. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏది సరే? ఇక్కడ సరిగాని వాక్యం అని అంటున్నాము. కే మరియు ఆర్ రెండు సో ఇక్కడ మిస్టేక్ అయింది సార్. కే మరియు ఆర్ రెండు కూడా సరికాని వాక్యములు. ఇక్కడ సరికాని వాక్యములు సార్, సరికాని వాక్యములు. 4th వన్ సార్, ఆన్సర్ వచ్చేసి 4th వన్. కే సరైనదంటే కాదు, ఆర్ సరైనది కాదు. కే మరియు ఆర్ రెండు కూడా సరికాని కాబట్టి ఇక్కడ సరికాని వాక్యములు డి ఇక్కడ తీసుకోవచ్చు. ఏం సరిగ్గా తీసుకున్నప్పుడు డి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, మళ్ళీ భారతదేశంలో డిజిటల్ మార్కెట్ వ్యవస్థను నియంత్రించినటువంటి సంస్థ ఏది? అత్యున్నత సంస్థ ఏది? క్రింది వానిలో గుర్తించుము. భారతదేశంలో డిజిటల్ మార్కెట్ను నియంత్రించినటువంటి అత్యున్నత సంస్థ ఏదో క్రింది వానిలో గుర్తించుము. ఆర్బీఐనా, లేకుంటే నీతి ఆయోగ్ సంస్థనా, లేకుంటే ఎన్ఎస్ఓనా, లేకుంటే ఎన్పిసిఐనా, లేదా నీతి ఆయోగ్. ఏ సంస్థ భారతదేశంలో డిజిటల్ మార్కెట్ వ్యవస్థను కంట్రోల్ చేసినటువంటి అత్యున్నత సంస్థ క్రింది వానిలో? ఆర్బీఐ చేస్తుందా, నీతి ఆయోగ్ చేస్తుందా, ఎన్ఎస్ఓ చేస్తుందా, ఎన్పిసిఐనా? ఆర్బీఐ అయితే కాదు, మళ్ళీ నీతి ఆయోగ్ కాదు, ఎన్ఎస్ఓ కాదు. అంటే ఎవరు? ఎన్పిసిఐ సంస్థ. ఎన్పిసిఐ మీన్స్ ఏమొస్తుంది సార్? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ మీన్స్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ డిజిటల్ మార్కెట్ వ్యవస్థ అంతా పైన సర్వనియంత్రాధికారిగా ఆర్బీఐ కింద పనిచేస్తుంది. ఎవరి కింద సార్? ఎన్పిసిఐ చేస్తుంది. ఎవరి కింద పనిచేస్తుంది? ఇక్కడ తీసుకున్నప్పుడు ఆర్బీఐ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యమును ఎంపిక చేయము. భారతీయ వర్తకులకు యూరోప్ వర్తకులకు మధ్యవర్తులుగా పనిచేసిన వాళ్ళు సుమేరియన్లు. చూద్దాం. భారతీయ వస్తువులకు పురాతన కాలం నుండి దాదాపు 18-19వ శతాబ్దం వరకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది. చూద్దాం. అనేక రకాల భారతీయ వస్తువులు భూమార్గం, సముద్ర మార్గం ద్వారా పర్షియా, మెసొపొటేమియా, చైనా, జపాన్, ఇటలీ, యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం జరిగినది. పైవన్నీ సరైనవి. మళ్ళీ ఇందులో సరైన వాక్యము ఏది? ఈ 3 అంశంలో సరైన వాక్యము ఏది తీసుకోవాలి? సరైన వాక్యము ఏది? భారతీయ వర్తకులకు యూరోపియన్ వర్తకులకు మధ్యవర్తులుగా పనిచేసిన వారు సుమేరియన్లు. కరెక్టా? కాదు, ఇది తప్పు వాక్యం. ఇక్కడ ఏం తీసుకోవచ్చు? సరికాని వాక్యం ఇది తీసుకోవచ్చు. ఇది సరికాదు ఈ వాక్యం. నెక్స్ట్, భారతీయ వస్తువులకు పురాతన కాలం నుండి దాదాపు 18-19వ శతాబ్దం వరకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగినది. ఇది కూడా సరికాదు. సరైనదా, సరికాదా?
ఇది తీసుకుంటే సరైనది. అదేవిధంగా అనేక రకాల వస్తువులు, భారతీయ వస్తువులు భూమార్గం, సముద్ర మార్గం ద్వారా పర్షియా, మెసొపొటేమియా, చైనా, జపాన్, యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం జరిగినది. మళ్ళీ పైవన్నీ సరైనవి. ఇందులో సరైన వాక్యమును ఎంపిక చేయము అంటున్నాము. సరైన వాక్యమును ఎంపిక చేయము అని సంబోధిస్తున్నాము. ఏమి సార్ ఇందులో సరైన వాక్యం తీసుకుంటే? వాస్తవంగా తీసుకుంటే 18-19వ శతాబ్దం వరకు అంతర్జాతీయ మార్కెట్లో ఇది కూడా సరికాదు. అంటే ఇక్కడ సరైన వాక్యం వచ్చేసి ఏమిటంటే కేవలము మూడో వాక్యం మాత్రమే సరైనది. మూడోది మాత్రమే సరైనది. వాస్తవంగా భారతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లు ఎప్పటి వరకు ప్రాధాన్యత కలిగి ఉందంటే 18వ శతాబ్దం వరకు, చివరి వరకు మాత్రమే, 18th సెంచరీ చివరి వరకు మాత్రమే ప్రాధాన్యత కలిగింది. భారతీయ వర్తకులు, యూరోప్ వర్తకులు మధ్యవర్తులుగా పనిచేసిన వారు ఎవరంటే అరబ్బులు మాత్రమే పనిచేశారు. అరబ్బులు మాత్రమే ఇక్కడ పనిచేశారు. అనేక రకాల భారతీయ వస్తువులు భూమార్గం, సముద్ర మార్గం ద్వారా తీసుకున్నప్పుడు పర్షియా, మెసొపొటేమియా, చైనా, జపాన్, ఇటలీ, యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం జరిగినది. ఇక్కడ మీరు కొంతమంది 16, 17 అని కామెంట్ చేశారు. ఇక్కడ ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 16, 17. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 16th and 17th సెంచరీ, 16th and 17th సెంచరీ. ఆర్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకుంటే 18th సెంచరీ చివరి వరకు, 18th సెంచరీ చివరి వరకు తీసుకోవచ్చు. 17th సెంచరీ చివరి వరకు తీసుకోవచ్చు. ఎస్ సార్. భారతీయ వస్తువులు ప్రాచీన కాలం నుండి ఏ శతాబ్దం వరకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగిందో క్రింది వానిలో గుర్తించుము. అంటే ప్రాచీన కాలం నుండి ఏ శతాబ్దం వరకు ప్రాధాన్యత కలిగి ఉందో క్రింది వానిలో గుర్తించుము. 1415, 1516, 1617, 1819. ఏ శతాబ్దం వరకు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది? 1415 కాదు, 1516 కాదు, మళ్ళీ 1819 కాదు. అంటే ఏమిటి? 16, 17 సెంచరీ వరకు, 16, 17వ శతాబ్దం వరకు అధిక ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగినది. నెక్స్ట్ వన్, డోమింగ్ ఫేజ్ అనేటువంటి యాత్రికుడు భారతదేశంలో ఎవరి యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగినది? ఎవరి యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించాడు సార్? డోమింగ్ ఫేజ్ అనేవాడు భారతదేశంలో 2వ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, 1వ దేవరాయలు పై అందరి యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఎవరి యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. చాలామంది బాగా పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానాన్ని, 2వ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరు సార్? అబ్దుల్ రజాక్. ఎవరు సార్? అబ్దుల్ రజాక్ అనేటువంటి యొక్క యాత్రికుడు మనకు 2వ దేవరాయల యొక్క ఆస్థానాన్ని సందర్శించమని యాత్రికుడుగా తీసుకోవచ్చు. మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని ఎవరు సందర్శించారు? డోమింగ్ ఫేజ్ అనేటువంటి యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్? 1509 నుండి 1529 వరకు పరిపాలించడం జరిగినది. నెక్స్ట్ వన్, భారతదేశం అనేక దేశాల నుండి అనేక రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం అనేక దేశాల నుండి అనేక రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ దిగుమతి చేసుకున్నటువంటి ఈ వస్తువును మార్కెట్ను ఏమని సంబోధిస్తారో క్రింది వానిలో ఎంపిక చేయము. భారతదేశము అనేక దేశాల నుండి అనేక రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులను ఏమని సంబోధిస్తారో గుర్తించుము. వస్తువును ఏమని పిలుస్తారు? జాతీయ మార్కెటా, ప్రాంతీయ మార్కెటా, అంతర్జాతీయ మార్కెటా, పైవన్నీ. మళ్ళీ జాతీయ మార్కెట్ అంటారా? కాదు. ప్రాంతీయ మార్కెట్ అంటారా? కాదు. మళ్ళీ ఏమంటాం సార్? అంతర్జాతీయ మార్కెట్ అంటారు. ఏమంటారు సార్? అంతర్జాతీయ మార్కెట్ అని సంబోధించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే, సరే సార్, ఇక్కడ
మనకు నెక్స్ట్ వన్ తీసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ జరిగిపోయింది. అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకు రాబోయేటువంటి మళ్ళీ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ సంబంధి ఇక్కడ తెలంగాణ తీసుకున్నప్పుడు మనకు ఈ యొక్క సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రత్యేకమైన టెస్ట్ సిరీస్ని కూడా మనకు తొందరలో ఇక్కడ అందించబోతున్నాము. అది కూడా కేవలం పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ సంబంధించి పేపర్ 2 సంబంధించి ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది సార్. కమింగ్ సూన్ పాస్ట్ చాలా టెస్ట్ సిరీస్ను మీకు అందించడం జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ అప్పుల రూపంలో ఏ వస్తువులైనా కొనుగోలు చేయవచ్చును. అప్పు రూపంలో ఏ వస్తువులైనా కొనుగోలు చేయవచ్చు. మనం రోజుల్లో ఏ సమయంలో అయినా మనకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే ఏ మార్కెట్లకు సంబంధించి ఈ ప్రయోజనాలు క్రింది వానిలో గుర్తించుము. ఏ మార్కెట్లో ఉంటాయి అంటే మనకు అప్పు రూపంలో ఏ వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు, ఏ సమయంలో అయినా కొనుగోలు చేయవచ్చు అనేవి ఏ మార్కెట్లకు సంబంధించినటువంటి ప్రయోజనాలు అనగా పొరుగు మార్కెట్లకు సంబంధించా, వారాంతపు మార్కెట్లకు సంబంధించా, ప్రాంతీయ మార్కెట్లకు సంబంధించా, జాతీయ మార్కెట్లకు సంబంధించా ఏ మార్కెట్లో ఈ ప్రయోజనాలు ఉంటాయంటే ఏ మార్కెట్లో సార్? పొరుగు మార్కెట్లో ఈ ప్రయోజనాలు ఉంటాయి. పొరుగు మార్కెట్లో ఈ ప్రయోజనాలు ఎందుకంటే మన ఇంటి పక్కన కావచ్చు, మన గృహం యొక్క వీధి చివర కావచ్చు ఉన్న మార్కెట్కి వెళ్ళి మనకు కావలసిన దుకాణానికి వెళ్ళి కావలసిన అప్పు రూపంలో వస్తువును కొనుగోలు చేస్తాం, కావలసిన సమయంలో కొనుగోలు చేస్తాము. అదేవిధంగా బార్గెయిన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్పు రూపంలో ధరలు తగ్గించుకోమని కూడా మనం బార్గెయిన్ చేయవచ్చు. సమయం ఆదా అవుతుంది మరియు మనీ కూడా మనకు ఆదా అవుతుంది. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి కొనుగోలు చేయాలంటే ఎక్స్పెండిచర్ అవసరం అవుతుంది కదా, అది కూడా ఇక్కడ మనకు ఆదాయ మార్కెట్ ఏదంటే పొరుగు మార్కెట్లు. ఇంకా వారాంతపు మార్కెట్లు అంటే ఏమొస్తాయి సార్? దీనికే మరొక పేరు ఏం పిలుస్తాము? సంత అని పిలుస్తాము. సంత. ప్రాంతీయ మార్కెట్ అంటే స్థానిక మార్కెట్ పరిధి కన్నా విడిది ఎక్కువ కలిగిన మార్కెట్లను ప్రాంతీయ మార్కెట్ అని పిలుస్తాం సార్. స్థానికంగా ఉత్పత్తి చేయబడే వస్తువులు లభించే ప్రదేశాన్ని స్థానిక మార్కెట్ అంటారు. మళ్ళీ వినియోగదారునికి కావలసిన వివిధ రకాల వస్తువులను వివరించేటువంటి అంశము ఏదో క్రింది వానిలో ఎంపిక చేయము. వినియోగదారునికి కావలసిన వివిధ రకాల వస్తువులను వివరించేటువంటి అంశం ఏదో క్రింది వానిలో ఎంపిక చేయము. మార్కెట్ యార్డ్, మార్కెట్ గొలుసు, మార్కెటింగ్ మార్గాలు, మార్కెట్ ఆర్థిక ప్రతినిధులు. వినియోగదారునికి కావలసిన వివిధ రకాల వస్తువులను వివరించినటువంటి మార్కెట్ను ఏది తీసుకోవచ్చు? మార్కెట్ యార్డా, మార్కెట్ గొలుసా, మార్కెట్ మార్గాల, లేకుంటే మార్కెట్ ఆర్థిక ప్రతినిధుల? ఏమొస్తుంది సార్? మార్కెట్ యార్డ్ కాదు, మార్కెట్ గొలుసు లేదా మార్కెటింగ్ మార్గాలు లేదా మార్కెట్ ఆర్థిక ప్రతినిధులు ఎవరు వస్తారో సార్ ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే? మార్కెట్ గొలుసు మనకు వివరించడం జరుగుతుంది. మార్కెట్ గొలుసు వివరిస్తారు. మళ్ళీ మార్కెట్ ఆర్థిక ప్రతినిధులని ఎవరిని పిలుస్తాం సార్? ఫినాన్షియల్ ఏజెంట్లని ఎవరిని పిలుస్తాము? ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు మరియు ప్రభుత్వము. ఈ 5 మందిని కలిపి ఏమని సంబోధిస్తారంటే ఆర్థిక ప్రతినిధులు అని పిలుస్తాం సార్. ఆర్థిక ప్రతినిధులు అని ఎవరిని పిలుస్తామంటే ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి గతంలో మనకు అడిగిన క్వశ్చన్ ఏం తీసుకోవచ్చు అంటే తీసుకున్నప్పుడు ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు, ప్రభుత్వం ఈ 5ంటిని కలిపి ఆర్థిక ఫినాన్షియల్ ఏజెంట్లు అని పిలుస్తాం సార్. ఫినాన్షియల్ ఏజెంట్లు తీసుకోవచ్చు. టోకు వర్తకుడు అంటే ఎవరు వస్తారంటే ఎక్కువ మొత్తంలో బల్క్ మొత్తంలో అమ్మకాలు కొనుగోలు చేసే వ్యక్తిని ఏమని పిలుస్తామంటే టోకు వర్తకుడు అని సంబోధిస్తాము. అదేవిధంగా తక్కువ మొత్తంలో అమ్మకాలు కొనుగోలు చేసే వ్యక్తిని చిల్లర వర్తకుడు అని సంబోధిస్తారు. చిల్లర వర్తకుడు అని సంబోధించడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇచ్చిన అంశంలో సరిగాని అంశమును ఎంపిక చేయము. కుటీర పరిశ్రమలు గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటివి. కుటీర పరిశ్రమలు గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటి పరిశ్రమలు, గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటివి అని చెప్తున్నాము. అదేవిధంగా ఆదాయ వనరులుగా బ్లాక్ మార్కెట్లను ప్రకటించవచ్చు. ఆదాయ వనరులుగా బ్లాక్ మార్కెట్లను ప్రకటించవచ్చు. ఇందులో సరికాని అంశము ఏది? కుటీర పరిశ్రమలు గ్రామీణ నిరుద్యోగులకు వరం లాంటివి కరెక్టేనా? ఇది కరెక్టే వాక్యం. మళ్ళీ ఆదాయ వనరులుగా మనం బ్లాక్ మార్కెట్ని వర్ణిస్తామా? ఇది తప్పు. ఇది వాళ్ళకు మాత్రం కరెక్ట్, కానీ మన వేలో తీసుకుంటే ఇది తప్పు. ఆదాయ వనరులుగా వేటిని తీసుకుంటాం? ఇక్కడ మనము వివిధ మార్కెట్లను పిలుస్తాం సార్. వివిధ మార్కెట్లను మనం ఆదాయ వనరులుగా తీసుకోవచ్చు. వివిధ మార్కెట్లను పిలుస్తారు. అంటే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏం తీసుకోవచ్చు సార్? ఇక్కడ తీసుకుంటే సరిగాని అంశము 2 సరైన. ఏది తీసుకోవచ్చు? ఇక్కడ 1 సరైనది, 2 సరైనది, 1 మరియు 2 సరైనవి, పై 2 సరైనవి కావు. పై 2 సరైనవి కావు. అంటే ఫస్ట్ 1 మాత్రమే మనకు సరైనదని ఇక్కడ మనం ఆన్సర్ తీసుకోవాలి. ఫస్ట్ 1 మాత్రమే మనం సరైనది తీసుకోవచ్చు. ఎందుకంటే ఆదాయ వనరులుగా వేటిని పిలుస్తాం అంటే మార్కెట్ని పిలుస్తాం, బ్లాక్ మార్కెట్లు కాదు సార్. నెక్స్ట్ వన్, భారతదేశంలో విద్యాభ్యాసన గురించి అనేక కొత్త ఆలోచనలు. విద్యాభ్యాసన గురించి అనేక కొత్త ఆలోచనలు ఏ శతాబ్దంలో ఆవిర్భవించిన శతాబ్దం ఏది? ఏ శతాబ్దంలో ఆవిర్భవించే సార్? 19th, 18th, 17th, 20th సెంచరీ. ఏ శతాబ్దంలో భారతదేశంలో విద్యకు సంబంధించి కొత్త ఆలోచనలు ఆవిర్భవించిన శతాబ్దం? ఏ శతాబ్దం సార్? 19th సెంచరీలో కొత్త ఆలోచనలు ఆవిర్భవించడం జరిగింది. దానికి భారతదేశంలో విద్యకు సంబంధించి 19th సెంచరీలో కొత్తగా ఆవిర్భవించిన అంశాలకు సంబంధించి ఎగ్జాంపుల్ ఏం చెప్పాము ఇక్కడ మనము? ఆంగ్ల విద్యా విధానము. ఆంగ్ల విద్యా విధానము భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? ఆంగ్ల విద్యా విధానము 1835లో లార్డ్ విలియం బెంటింగ్. ఎవరు సార్? విలియం బెంటింగ్ మనకు ప్రవేశపెట్టడం జరిగింది. విలియం బెంటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా విద్య కొరకు, మహిళా సంరక్షణ కొరకు, విద్య మరియు సంరక్షణ కొరకు అనేక మంది ఉద్యమించడం జరిగినది. అందులో తీసుకుంటే ఎవరు చెప్పాము? సావిత్రిబాయి పూలే, కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కావచ్చు మొదలగు వారు. అంటే కింది 3 కూడా తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాళ్ళు సరైన అంశమును ఎంపిక చేయము. సరైన అంశమును ఎంపిక చేయము. మొదటిసారిగా పద్మశ్రీ అవార్డు పొందిన తొలి మహిళా శాస్త్రవేత్త కల్పనా చావ్లా. భారతదేశంలో పాశ్చాత్య వైద్య విధానములో పట్ట పొందిన వంటి తొలి దక్షిణ ఆసియా మహిళ ఎవరు సార్? చంద్రముఖి బస్సు. ఈ క్రింది వాళ్ళలో సరైన అంశమును ఎంపిక చేయము. మొదటిసారిగా పద్మశ్రీ అవార్డు పొందిన తొలి మహిళా శాస్త్రవేత్త కల్పనా చావ్లా తప్పు. భారతదేశంలో పాశ్చాత్య వైద్య విధానంలో పట్టా పొందిన మొదటి దక్షిణ ఆసియా మహిళ చంద్రముఖి బస్సు తప్పు. అంటే ఇచ్చిన అంశంలో కే సరైనదా? కాదు. ఆర్ సరైనదా? కాదు. కే మరియు ఆర్ సరైన అంశములు కాదు. కే మరియు ఆర్ 2 సరికాని అంశములు. కే మరియు ఆర్ 2 సరికాని అంశములు. కే మరియు ఆర్ 2 సరికాని అంశములు. స్టార్టింగ్ పేజీల్లో మా టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇచ్చేసి ఏపీకి సంబంధించి పేజ్ 6 పేజెస్ ఉంటుంది.
ఓకే సార్, ఒకసారి చూడండి సార్, మనము ఈ యొక్క వెంకట్ యాప్ అనేటువంటి యాప్ ద్వారా తీసుకున్నప్పుడు మనకు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సంబంధించి, ఏపీ టెట్ కమ్ డిఎస్ సంబంధించి ఓన్లీ సోషల్ స్టడీస్ మాత్రమే ఇక్కడ టెస్ట్ సిరీస్ను మరియు ఆన్లైన్ క్లాసెస్ను మీకు అందించడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా అందిస్తున్నాం. అది కూడా చాలా మార్కెట్లో ఉన్నటువంటి విభిన్న రకాల యాప్ల కన్నా చాలా తక్కువ ప్రైస్లో మీకు కావలసిన కంటెంట్ను కంప్లీట్గా పూర్తిగా డెప్త్గా కరెంట్ డేటాను యాడ్ చేస్తూ మీకు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ ఏదంటే ఈ యాప్ మాత్రమే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ, ఎందుకంటే కరెంట్ డేటాను కూడా మీకు మిక్సింగ్ చేసి ఇస్తున్నారు. మళ్ళీ సపరేట్గా మీరు చదవాల్సిన అవసరం లేకుండా అందులోనే మీకు యాడ్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ను కూడా ఆల్ సబ్జెక్టులు అందించడం జరుగుతూ వస్తుంది. ఆల్ సబ్జెక్టులు సోషల్ స్టడీస్ సంబంధించి ఆల్ టెస్ట్ సిరీస్ని ఇక్కడ అందిస్తున్నాం. కాబట్టి ఒకసారి మీరు ఈ క్లాసెస్ వింటున్నారు, అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ని కూడా పూర్తిగా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని చూడండి. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో, మీ యొక్క ఉద్యోగ విజయంలో ఈ యొక్క వ్యాప్ వెన్నెముకలానిగా ఉంటుందని మేము భావించడం జరుగుతూ ఉంది సార్. ప్లస్ ఎంతకమ్మో ఇక్కడ తీసుకున్నామంటే చాలా తక్కువ ప్రైజ్ మనీతో టెస్ట్ సిరీస్ని మీకు అందించడం జరుగుతూ వస్తుంది. టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ సంబంధించి టెట్ కమ్ డిఎస్సి సంబంధించి రాబోయేటువంటి సోషల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ తెలంగాణ తీసుకుంటే కేవలము 699కే మీకు అందించడం జరుగుతుంది సార్. టెస్ట్ సిరీస్ ఇక్కడ 699, అది కూడా అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ మీకు అందించడం జరుగుతూ వస్తున్నది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు టెట్ కమ్ డిఎస్కి సంబంధించినటువంటి యొక్క సిరీస్ను కూడా కేవలము 799 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. 799 రూపాయలకే మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. కంటెంట్ కోర్సు మొత్తం, అది కూడా ఆల్ సబ్జెక్ట్ సోషల్ సబ్జెక్టు కంప్లీట్గా హిస్టరీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, కంప్లీట్గా మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ జాగ్రఫీ మీరు కొనుగోలు చేసింటారు. దాంతోపాటు సోషల్ స్టడీ రిమైనింగ్ 3 సబ్జెక్టులు హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ కూడా కంప్లీట్గా ఈ యొక్క యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రైస్ మనీ కూడా చాలా తక్కువ, 799 రూపాయలకి ఇక్కడ మీకు అందించడం జరుగుతూ వస్తుంది సార్. అంటే కేవలము మార్కెట్లో లభించినటువంటి ఒక పుస్తకం కొనాలన్నా, ఇప్పుడు ఏ పుస్తకము సోషల్ స్టడీస్ పుస్తకం కానీ కంటెంట్ టెస్ట్ సిరీస్ పుస్తకం కానీ కొనాలన్నా మార్కెట్లో మీకు ఎంత ఉన్నాయంటే రేట్ తీసుకుంటే ఏ పుస్తకం తీసుకున్నా మినిమం ఏదో 3-in-1 2-in-1 బేసిస్ ప్యాకేజీ తీసుకొని వచ్చేసి 1200-1300 రూపాయలు, అంటే 1199, 1099, 1299 అని ఇలా ఇస్తున్నారు. డిస్కౌంట్ బోను మనకి ఇచ్చిన 999కి ఇస్తూ వస్తున్నారు. అంటే అంతకన్నా ప్రైజ్ మనీకరంగా తక్కువ పెట్టేస్తారు, చాలా తక్కువ ప్రైజ్ మనీ. కాబట్టి ఈ సిరీస్ని తీసుకోండి. ప్లస్ సబ్జెక్ట్ని కూడా డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ సిరీస్ని తీసుకున్న తర్వాత, అది రాసిన తర్వాత దాని గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఎకనామిక్స్ క్లుప్తంగా వివరించడం జరిగింది. దాదాపు ఇప్పుడు 22 బిట్ల గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో రిమైనింగ్ ఈ యొక్క హిస్టరీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏపీ సంబంధించి టెస్ట్ సిరీస్ తీసుకుంటే 599కే మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది సార్. టెస్ట్ సిరీస్ ఏపీ సంబంధించి సోషల్ స్టడీ టెస్ట్ సిరీస్ కేవలం 599కే మీకు అందించడం జరుగుతూ వస్తుంది. ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కూడా మిగిలినటువంటి ఏపీ తెలంగాణ నుండి మీ ఫ్రెండ్స్ కూడా దాన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఆల్రెడీ ఈ యాప్ కొనుగోలు చేసి రన్నింగ్లో ఉండి మిత్రులు ఎవరైనా కావచ్చు, మీరు ఒకసారి ఈ యొక్క యాప్ సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ని ఒకసారి మీ యొక్క స్టేటస్లో పెట్టుకోండి. వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. అదేవిధంగా తీసుకుంటే వివిధ రకాల సోషల్ మీడియాలో ఉన్న యాప్లో, ప్రతి యాప్లో కూడా వీటి గురించి కొద్దిగా మీరు సెండ్ చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు లబ్ధి పొందుతారు, మీతో పాటు ఇతరులు కూడా లబ్ధి పొందడానికి అవకాశం అనేది కలదు సార్.